బిజీ అయిపోయారు కానీ ఒకసారి హాయ్ చెప్పరాదండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. వద్దుగా ఆగండి. ఇక మేమైతే గట్క తాగుతున్నాం ఫ్రెండ్స్. ఇక ఇందాకలో అయితే గట్క చేసిన ఇప్పుడే చేస్తున్నావు అంటే గట్క పోసిన అయ్యింది, ఉడకబెట్టిన ఇప్పుడైతే మంచిగా పెరిగేసి కలుపుతున్నా అనమాట. ఫస్ట్ అయితే సల్ల గిల కొట్టినాకనే ఇక సల్ల అయితే ఇందులో పోసిన, పెరుగు తక్కువ అయింది ఫ్రెండ్స్. ఇక అందుకని ఇక ఆగే తోడుకుంచే అమ్మ మొత్తం ఎత్తంది. ఇదో తోడు మర్చిపోయినావు, మళ్ళీ తోడెత్తే మళ్ళీ మార్నింగ్ అవుతుంది. కొంచెం ఉంచిన మళ్ళీ తోడు కావాలంటే డాడీ మళ్ళీ ఏంది పాల కేంద్రం నుంచి మళ్ళీ పెరుగు పట్టుకొని వస్తే అప్పుడు తోడేసుకోవాలి. ఓకేనా? కలిసింది మంచిగా. సాల్ట్ సరిపోదు అనుకుంటా, కొంచెం వేసినాం కానీ రోజు మార్నింగ్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఇక టిఫిన్ అయితే పొద్దున అవేంది బుడ్డ శనగలును పెసళ్ళు అవైతే నానబెట్టిన మంచిగా మొలకలు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. నేను అక్కడ మాట్లాడుతా ఉంది, ఆ మాటలలో ఉన్నప్పుడు మీరు ఉప్పు గిప్పు అన్నీ ఎత్తే అంత ఆగానికి వస్తుంది. అదంతా మాట్లాడేటప్పుడు చూడదు మీరు ఏం చేస్తారు ఏందనేది. అలాగింత ఏదన్నా రాయి పెళ్ళి వేసినాక అంతే. ఏందమ్మా చాలే, ఇక తక్కువ అయితే మళ్ళీ మీరు వేసుకోండి, సరేనా? ఇక గంటతోడు కలిపితే మంచి గలవదని ఇక చేతితోటి అయితే మంచి కలుపుతున్నా ఫ్రెండ్స్. ఇక కొంచెం వాటర్ పడతాయా అంతేనా? ఇక చిక్కనే ఉండనిద్దామా మరి, వాటర్ ఎక్కువ వస్తే బాగుండదు. ఏమన్నా తింటారా ఇట్లా? స్పూన్ తోటి కూడా తినొచ్చు. తినాలా? తినే వారం వద్దు, మొత్తం తాగేదే కావాలి మాకు. కొన్ని పోయినా వాటర్ మరి కొన్ని పోయి చాలు. మీరు ఎట్లనన్నా తినండి, కాకపోతే నేను పోసిన కాడికైతే కంప్లీట్ గా తాగాలి. ఓకేనా? అది ఇట్లా కూర్చో కూర్చో. ఏంటి చెప్పు, మ్యాటర్ చెప్పు. అది తాగేది, అది తినేది కాదు స్పూన్లతోటి. ఇవైతే జొన్నలు పట్టించుకొస్తాడు ఫ్రెండ్స్. ఇప్పుడు బియ్యం కలుపుతా అనమాట. ఇంక ఈ గట్క తాగినాకైతే మళ్ళీ నెక్స్ట్ బియ్యం కలిపితే పట్టించుకొని వస్తాడు. ఇక ఇవాళ జొన్నలు రొట్టె, జొన్న రొట్టె. ఇస్తున్నా అదటి చెల్లకి. అదే చిన్న పిల్ల, నీకు తెలియదా? నిజమే, నువ్వు అట్నే చేస్తావు. ఈ కొద్దిగా కూడా నాకు పిల్లమ్మ వచ్చి పిల్లి. ఎలా ఉంది? బాగుంది కదా? నువ్వు తీసుకో. ఎలా ఉందో తాగి చెప్పు, ఓకేనా? మంచిగా చిక్కగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక మస్తు ఉంది, మస్తు కుదిరింది కూడా. ఏ రోజు ఆ రోజు మిక్సీ పడుతున్నా. మిక్సీ పట్టి పెడితే పురుగు పడుతుందట ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళు అయితే అన్నారు అనమాట. అందుకనైతే ఇట్లా రోజు అంటే ఒక 2 డేస్కి, ఈరోజు మార్నింగ్కి రేపు మార్నింగ్కి కొంచెం అలా మిక్సీ పట్టుకుంటే సెట్ అయిపోతుందని కొద్ది చేస్తున్నాను అనమాట. కానీ బాగా కుదిరింది, పర్లేదు. ఎట్లుంది? సూపర్, మంచి కుదిరిందా? ఓకేనా? ఏంది ఎమ్మి సూపర్, బాగా సెట్ అయింది కదా? ఉప్పు కూడా, ఉప్పు ఓకే. ఏందమ్మా కావాలా ఇంకా? పోతాగు. ఏందమ్మో నీది సగం కూడా ఇవ్వలేదు. వామ్మో, ఇట్లయితే కష్టం. తాగేయాల గబగబాగు. డాడీ చూడు ఎలా తాగుతుండో.
అంత ఉంటుంది, మరి నీది కూడా అంత ఉంటుంది. మంచిగా మాట్లాడతావు కదా నువ్వు కూడా. తినాలా దెబ్బ తాగాల దెబ్బ తినాలంటారు. ఓకే అట్నే తాగాలి, కానీ తాగే వరకే తాగు, మళ్ళీ కొద్దిగా అయినాక కూడా మళ్ళీ తాగు, సరేనా? ఓకే. నిన్ననైతే ఫుల్గా మబ్బు చేసింది ఫ్రెండ్స్. ఇగో ఈరోజు చూడండి ఎండ అయితే ఫుల్ కొడుతుంది. నిన్న మొత్తం మబ్బుల పడే ఉంది, వర్షం పడ్డది అనమాట. అంతటి ఉందట ఈ వర్షం. ఇక అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మా ఆయనకైతే మళ్ళీ ఇందులో పోసిన, మళ్ళీ సెకండ్ ఇందులో అయితే పోసేసిన అనమాట. ఇంకో పెద్ద అమ్మకి అదే తర్వాత తాగుతుందట రిచ్. ఆడ పెట్టుకోవడానికి పోతాను, పక్క పెడుతుందట. ఇంకమ్మా తాగు నువ్వు కూడా. నిన్న బట్టలు విండేసరికి సరిపోయింది ఫ్రెండ్స్. నిన్న వర్షానికి నేను బట్టలు విండుడికి కొద్దిసేపు విండుడు, కొద్దిసేపు ఇటు పక్కకొచ్చుడు, మస్తు ఇబ్బంది అయింది. ఇవాళ ఎండుతాను నా బట్టలన్నీ. మళ్ళీ ఇప్పటికి కూడా విండేసిన అనమాట. ఇక అవి అయితే ఈ మొత్తం ఎండి తర్వాత తీసినాక అవి ఎండేస్తాను. నాలుగోది ఇంకా నాలుగోది ఆడ పెట్టుకుంది. 4వ గిలాస, చిన్న గిలాస కదా ఫ్రెండ్స్. ఇక దాంతో 3-4 గంటలు లెక్కలు ఎత్తాన్నామా. లేకపోతే ఇగో దీంతో తాగేటోళ్ళు, ఒక్కటి తాగేటోళ్ళు ఏమో కష్టంగా దీంతో. కంప్లీట్ అయ్యా మొత్తం అయిపోయింది కంప్లీట్. రోజు ఇక పొద్దున్నే మంచిగా ఇట్లా తాగితే చాలు, ఇక ఇంకేముంది. మధ్యాహ్నం ఇప్పుడు టైం ఎంత అయిందా? 9:30 అయిందేమో. పొద్దున అవి తిన్నాడు కదా ఫ్రెండ్స్ మొలకలు, అందుకని ఇక కొంచెం గ్యాప్ టైం తీసుకొని అయితే మళ్ళీ ఇది దీన్ని తాగుతున్నాం అనమాట. ఇక